హాయ్ అండి. ఇప్పుడు దయలేదా 13వ భాగం వినండి. అది మీరు తెలిసి చేసింది కాదు కదా! ఇలా అవుతుందని ఎవరనుకున్నాము? ఒక్కసారి శారదమ్మ గారి దగ్గరకు వెళ్ళి కాసేపు కూర్చుని వద్దాం రండి అంది లక్ష్మి తోటికోడలు సరళ. ముగ్గురు వెళ్ళారక్కడికి. లక్ష్మి వెళ్ళి శారదమ్మ కాళ్ళు పట్టుకోబోయింది. వెంటనే వెనక్కి జరుగుతూ, వద్దమ్మా వద్దు, ఇలాంటి పిచ్చి పనులు ఏమీ వద్దు, లెగు కూర్చో అంది శారదమ్మ. ఇలా చేస్తాడు అనుకోలేదు శారదమ్మ తల్లి. ఇప్పటికే ఇంకా అనుమానంగానే ఉంది, వాడే చేశాడా అని. మీరు మమ్మల్ని క్షమించినా ఆ పాపం పోదు. మా మనశ్శాంతి కోసం తల్లి అంది లక్ష్మి అత్త రత్నం. ఏదో పాపం, మంచిగా పెరిగిన కుర్రాడే, ఏ కర్మఫలం ఉందో ఇలా తయారయ్యాడు. నువ్వన్నట్టుగా వాడు చెయ్యకపోతే మంచిదే. ఒక్కసారి దొంగ అని ముద్ర పెడితే కష్టం. ఊరిలో ఏం పోయినా అతనినే అనుమానిస్తారు. అప్పుడు నేను చేయలేదు అని నిరూపించుకోవడం కష్టమవుతుంది అంది శారదమ్మ. వాడైతే ఎవరో తక్కువకు అమ్మితే కొన్నాను అంటున్నాడు. అది ఎంతవరకు నిజమో తెలియదమ్మా అంది రత్నం. చూసావా, నువ్వే నీ కొడుకుని నమ్మట్లేదు. ఇప్పుడు ఆశ అనేది ఉంటుంది చూడు, అది మనిషిని పాతాళానికి తొక్కేస్తుంది. మంచి పేరు తెచ్చుకోవాలంటే చాలా కష్టపడాలి. అదే పోగొట్టుకోవడానికి ఒక చిన్న మాట, ఒక చిన్న పని చాలు. ఆ ఒక్కరి వల్ల కుటుంబం మొత్తం పరువు పోతుంది. డబ్బు తిరిగి సంపాదించవచ్చు, కానీ ఈ మచ్చని పోగొట్టుకోవడం కష్టమవుతుంది అంది శారదమ్మ. అదే అర్థం కావట్లేదమ్మా. లేని వాళ్ళమా అంటే అనుకోవచ్చు. మాకు బ్రతకడానికి సరిపడినంత ఉంది. ఈ పిల్ల అది కావాలి ఇది కావాలి అని ఆశపడే పిల్ల కూడా కాదు. ఎటొచ్చి నోరు కొంచెం పెద్దదంతే. అన్నిటికీ సర్దుకుపోయే పిల్లే. అతను ఎందుకు ఎక్కువ సంపాదించాలి అని ఆశ పుట్టిందో. మా లక్ష్మి కూడా అది దొంగ సొమ్ము అనుకోలేదమ్మా. అనుకుంటే గుడికి తెచ్చేది కాదు కదా. వాడే కష్టపడి తెచ్చాడనుకుంది అంది సరళ. వీళ్ళిద్దరూ ఏంటో తెలియక వీళ్లతో చీటికి మాటికి గొడవ పడేదాన్ని నేను. ఇప్పుడు వీళ్ళిద్దరూ నాకింత తోడుగా ఉండడం చూస్తుంటే వీళ్ళిద్దరి ముఖం చూడడానికి కూడా సిగ్గేస్తోంది. మనుషుల విలువ తెలియడం కోసమే ఇలాంటివి పెడతాడేమో దేవుడు. నేనెప్పుడూ ఇంకా డబ్బు కావాలి, అది కొను ఇది కొను అని ఎప్పుడూ అడగలేదమ్మా అంది ఏడుస్తూ లక్ష్మి. ఎవరమ్మా ఉన్నదాంతో సంతోషపడేది? ఒకరిని చూసి ఒకరు జలసాలకు అలవాటు పడిన వాళ్ళు ఉంటారు. వాళ్ళని చూసి మనం అలాగే ఖర్చు చేయాలి, అలాగే హాయిగా ఉండాలి అనుకుంటారు. అలా ఉండాలంటే డబ్బు కావాలి. అది కావాలంటే ఇలా అడ్డదారులు తొక్కాలి. ఎంతో కష్టపడితే గాని రాని డబ్బు ఒక రాత్రి దొంగతనంతో వచ్చేస్తోంది. తర్వాత జరిగే పరిణామాలు మర్చిపోతారు. ఎవరూ చూడకపోయినా పైనుండి ఆ దేవుడు చూస్తున్నాడనే స్పృహ ఉండదు అన్నాడు సోమేష్ అక్కడికి వచ్చి. సోమేష్ కూడా ఒకప్పుడు ఆ మాయలో చిక్కుకున్నవాడే. వెంటనే తండ్రి చనిపోవడంతో ఆ దారిని వదిలి, తండ్రి వదిలి వెళ్ళిన దారిలో నడవడం మొదలుపెట్టాడు. కూడా ఎవరన్నా వెళ్ళారా పోలీస్ స్టేషన్కి అంది మాణిక్యాంబ. మా పెద్ద పిల్లోడు డ్యూటీకి వెళ్ళాడమ్మా. ఒక రోజంతా డ్యూటీ ఉంటుంది, ఒకరోజు ఖాళీ ఉంటుంది. ఇప్పుడు వస్తూనే ఫోన్ చేసి చెప్పింది, అటునుండటు వెళ్తాను అన్నాడు. ఇదంతా మేము ఊహించనిది కదా తల్లి. తట్టుకోవడం కష్టంగా ఉంది అంది. ఏముంది, అతను చేయకపోతే ఎవరి దగ్గర కొన్నాడో చూపిస్తే సరిపోతుంది కదా. దానికి శిక్ష ఏమీ పడదు అంది మాణిక్యాంబ. లేదమ్మా, ఈ కేసులో వాడు నిజంగా చేసి ఉంటే వాడికి శిక్ష పడినా తప్పేమీ లేదు. ఒకవేళ వాడు చేయకుండా నిజంగానే ఎవరి దగ్గరైనా కొని ఉంటే అతను ఇంకా అక్కడే ఉంటాడా? అమ్మేసి వెళ్ళిపోడు అంది రత్నం. అది నిజమే, కానీ నిజం ఎప్పటికైనా బయటపడుతుంది. ఇప్పుడే తీసుకో. ఆ నెక్లెస్ వచ్చి మళ్ళీ ఆ శివయ్య దగ్గరికే రావాలా? దాన్ని పిల్లలు గుర్తుపట్టడం, ఇదంతా ఒక మాయలాగా అనిపించట్లేదు? వాళ్ళకి శిక్ష పడే దశను బట్టి ఉంటుంది. వాళ్ళు చేస్తున్న కర్మఫలం ఎక్కువైందనుకో, ఇప్పుడే పట్టుపడతారు. లేదంటే ఇంకా కొంచెం కర్మ మూట కట్టుకున్నాక దొరుకుతారు. ఒక్కసారి దొరికాక ఇక జీవితంలో ఏదీ వాళ్ళ దగ్గర ఉండదు. అయిన వారితో సహా అందరూ దూరమవుతారు అంది శారదమ్మ. అంతేనమ్మా, అంతే. ఆ తల్లి తండ్రి మీదే భారం వేశాం. ఆ పిల్ల కూడా ఇంత ఉంటే ఇంత అయ్యవారికి అమ్మవారికే చెప్పుకుంటుంది. దాని మొగుడు ఆ తప్పు చేసి ఉంటే శిక్షకు అర్హుడే. మరొక్కసారి మీకు చేతులెత్తి దండం పెడుతున్నాను తల్లి, మమ్మల్ని క్షమించండి. మాకు తెలియకుండా జరిగిపోయిన పొరపాటిది. మీ సొమ్ము గట్టిదమ్మా, ఎటుపోయినా మీ దగ్గరికి వస్తుంది. ఉంటాం తల్లి అంది.
ముగ్గురు దేవుడి దర్శనం చేసుకుని వెళ్ళిపోయారు. రత్నం అన్నట్టు నిజంగా మన సొమ్ము గట్టిది, అందుకే మళ్ళీ మన దగ్గరికి తిరిగి వచ్చింది అన్నాడు సోమేష్. కానీ పోలీసుల చేతిలో పడితే తిరిగి వస్తాయా అంటున్నారు అందరూ. అప్పుడే మీరు ఉంచేసుకోవాల్సింది, వాళ్ళ చేతుల్లో పడితే ఇక అంతే అంటున్నారు అంది మాణిక్యాంబ. అలా ఎలా ఉంచేసుకుంటాం? అతను ఎక్కడ కొన్నాడు లేదా ఎక్కడ దొరికిందో అది చూపించే కదా అడుగుతారు. ఎలాగైనా వాళ్ళ చేతుల మీద కానీ రావాల్సిందే అన్నాడు. గుడి దర్శనానికి వచ్చిన అతను, ఆడే చేశారట పంతులు గారు, ఎవరో పొరుగు ఊరిలో వాళ్ళట. వాళ్ళు గుడిలో విగ్రహాల కోసం వచ్చారు. అది సాగకపోవడంతో ఇల్లు దోపిడీ చేశారు. వీడు చేసిందల్లా వెనక పుంత రోడ్డు చూపించటమేనట. వీడు వాళ్ళు ఏదో ఇస్తున్నారు అనుకున్నాడు, కానీ అది మీ ఇంట్లో నగ ఇచ్చారని అనుకోలేదు. ఎవరికీ చూపించొద్దు అన్నారట. అయినా ఆ పిల్ల తీసుకొచ్చి అమ్మవారి దగ్గర పెట్టించింది. అమ్మవారే వాళ్ళని పట్టించింది అన్నాడు అతను. వాళ్ళు ఎక్కడ ఉంటారో వాళ్ళని గుర్తుపట్టగలడా అన్నాడు సోమేష్. ఎక్కడుంటారో తెలియదు, కానీ ఎలా ఉంటారో తెలుసట. వాళ్లను తనే పట్టిస్తానన్నాడట. ఈ విషయం అంతా తెలిసిన వాళ్ళు ఇంకా ఉంటారా? ఈ పాటికి ఎక్కడో సర్దుకోరు అన్నాడు అతను. ఏమో, ఎవరు చెప్పగలం? ఈ నెక్లెస్ ఇప్పుడు మమ్మల్ని వెతుక్కుంటూ వస్తుందనుకున్నామా? వచ్చింది కదా, అలాగే ఏదైనా జరగచ్చు, చూద్దాం అన్నాడు సోమేష్. అది నిజమేలేండి. ఆ భగవంతుని లీలలు ఎవరని గుర్తుపట్టగలం? ఏం జరుగుతుందో చూడండి. కానీ పంతులు గారు, ఏం జరిగినా మళ్ళీ ఆ సామాను ఉండవండి. ఈ పాటికి అమ్మేసి ఉంటారు వాళ్ళు. బంగారం అయినా అంతే, కరిగించేసి వేరే వస్తువు కింద మార్చేస్తారు. నెక్లెస్ ఎలాగో లక్కీగా మీ వరకు వచ్చింది అన్నాడు. ఎంత ప్రాప్తమో అంతే అన్నాడు సోమేష్. పార్వతి, శంకర్, ఎవరో పెద్ద అయినా ముగ్గురు వస్తున్నారు. వాళ్ళని చూస్తూ, అమ్మ పార్వతక్క వచ్చింది అన్నాడు సోమేష్. మాణిక్యాంబ, శారదమ్మ వచ్చారు బయటికి. అమ్మ మడి అయిపోయిందా అంది పార్వతి శారదమ్మ దగ్గరికి వచ్చి. అయ్యింది లేరా అంటూ దగ్గరికి తీసుకుంది పార్వతిని. అమ్మ తాతయ్య గారు అంటూ పరిచయం చేసింది. అందరికీ పరిచయాలు అయ్యాక ఆయనకు వాలు కుర్చీ వేసి అక్కడే అరుగుల మీద కూర్చున్నారు అందరూ. నా పేరు పరందామయ్య. నేనప్పుడు పెళ్ళికి రాలేదు. నాకు ఒంట్లో బాగోక నేను మీ వియ్యపురాలికి తండ్రిని అన్నాడు. మాణిక్యాంబ అందరికీ టీ తీసుకొచ్చి ఇచ్చింది. భక్తులందరూ వెళ్ళిపోవడంతో గుడి తలుపులు వేసి వచ్చి కూర్చున్నాడు సోమేష్ కూడా. చిన్న వయసులో ఉన్నావు నువ్వు, ఇప్పుడు ఈ గుడిని నమ్ముకుని బ్రతకాలా? ఇలా గుడి మీద వచ్చే ఆదాయం లేదా ధర్మకర్తలు ఇచ్చే దాంతో బ్రతకాలంటే నీకు పిల్లనెవరిస్తారయ్యా అన్నాడు పరందామయ్య. ఊరంతా ఇంట్లో దేవుడి ఫోటోలున్న గుడికి ఎంతో భక్తిగా వస్తారు. ఆ దేవుడిని రోజు దీపధూప నైవేద్యాలతో పూజించే మమ్మల్ని ఎందుకు లోకుగా చూస్తారు? అలా పూజించే వాళ్లకు పిల్లనివ్వరు అంటే మా నాన్న ఈ గుడి పూజారి, మా అమ్మని చేసుకున్నారు కదా తాతయ్య అన్నాడు సోమేష్. అప్పటి రోజులు వేరు, ఇప్పుడు రోజుల్లో ఎవరున్నారు? అందరూ ఉద్యోగాలే, చిన్నదో పెద్దదో. రోజు మడి తడి అంటే కుదురుతుందా? ఇప్పుడు పిల్లలు ఎవరు చేస్తారు అన్నాడు. అలా ఏముందిలేండి మావయ్య గారు, మనుషులు ఎప్పుడూ ఒకటే కదా. మనుషుల ఆకారాల్లో తేడా రాలేదు, వాళ్ళ మనసుల్లోనూ ఆలోచన విధానంలోనూ తేడా వచ్చింది. ప్రతి వాళ్లకు ఎక్కడో అక్కడ రాసి పెట్టే ఉంటాడు జోడీని అంది శారదమ్మ. ఏమిటోనమ్మా, నాకు ఈ పూజలు, గుళ్ళు తిరగడాలు, ఆబ్దికాలు పెట్టడం ఇలాంటివంటే అస్సలు నచ్చవు. పోయిన వాళ్ళు మళ్ళీ ప్రతి నెలా నువ్వు పెట్టే పిండం తినడానికి వస్తారా? తర్వాత సంవత్సరానికి ఒకసారి మళ్ళీ వస్తారా? ఏంటో పిచ్చి, నాకే నమ్మకం లేదు. నేను ఏ దేవుడిని కొలవను. మా నాన్నకి ఆబ్దికాలు కూడా పెట్టట్లేదు అన్నాడు. తాతయ్య, ఇలాంటివన్నీ నమ్మడని అందరూ బలవంతంగా తీసుకువెళ్ళి కాశీలో పెట్టించేశారు. ఇక ప్రతి సంవత్సరం పెట్టకపోయినా పర్లేదని అన్నాడు శంకర్. ప్రతి సంవత్సరం ఆబ్దిక పెట్టడం అంటే ఆ చనిపోయిన వాళ్ళకి ఒక గౌరవం ఇవ్వడం, మన కుటుంబ పెద్ద అని. అలా కాశీలో పెట్టేసి ప్రతి సంవత్సరం పెట్టక్కర్లేదు అంటే పిల్లలు ఎక్కడో విదేశాల్లో ఉండి అక్కడి నుండి డబ్బు పంపిస్తుంటే వీళ్ళు ఖర్చు పెట్టుకుని తింటారు. ఇది అలాంటిదే. ప్రతి సంవత్సరం వాళ్ళకి ఆ ఫలం అందుతుంది అంది శారదమ్మ. ఇలాంటివన్నీ డబ్బు దండగ పనులు అన్నాడు పరందామయ్య.
కానీ ప్రేమగా సంవత్సరానికి ఒక్కసారి ఎవరినన్నా పిలిచి మనం అన్ని రకాలతోటి కడుపు నిండా భోజనం పెడితే వాళ్ళు ఎంత సంతృష్టి అవుతారు. మన కుటుంబ గౌరవం, ఈ జన్మ అన్నీ ఆ పెద్దలతోనే వచ్చాయి. వాళ్ళు లేకపోతే మనం లేం. వాళ్ళని గౌరవించడం మన సాంప్రదాయం. ఇన్ని ఖర్చులు పెడుతున్నాము, సంవత్సరానికి ఒక్కసారి వాళ్ళకి వాళ్ళ పేరు చెప్పి ఒక్క 10 మందికి భోజనం పెట్టలేమంటారా మావయ్య అంది. మాటకారివే, బానే మాట్లాడుతోంది. నేనొక్కటి అడుగుతాను చెప్పు. మీరు తెల్లవారి లేచిన దగ్గర నుండి ఆ గుడిలో ఉన్న ఆయన మీద భక్తితోనే ఉంటారు కదా, మరి మీరెందుకు ఇలా జరిగింది? పిల్లలు పెళ్ళిళ్ళు కూడా అవ్వకుండానే ఆయన కాలం చేశారు. అంత నిష్టగా రోజూ పూజ చేసే ఆయనని కనీసం కన్యాదాన ఫలం కూడా దక్కకుండా తీసుకుపోయాడు. దానికేమంటావు అన్నాడు పరందామయ్య. పూజించడంతో ఆయుష్ పెరగదు కదా మావయ్య. ఆయనకు అంతే ఉంది. పిల్లల కళ్యాణ యోగం చూసుకునే యోగం లేదు. అలా అనేకంటే నాకు వైధవ్య యోగం ఉంది అనుకోవడం నయమేమో. పూజించినంత మాత్రాన ఆయుష్ పెరుగుతుంది అంటే ఇంకెవ్వరూ చనిపోరు. అందరూ నిత్యం పూజలు చేస్తూనే ఉంటారు. ఆయన చేసుకున్న పుణ్యమంతా ఆయనకి మరుజన్మలో వస్తుంది అంది. దొరికావిక్కడ. మరుజన్మ ఎత్తేటప్పుడు సంవత్సరం సంవత్సరం మరి నువ్వు పిలిచి భోజనం ఎలా పెడుతున్నావు వాళ్ళకి అన్నాడు. మీకు ఈ ఇంటి పేరు ఎలా వచ్చింది మావయ్య? మీ తండ్రి గారు పోయినప్పుడే ఆయనతో పాటు ఇంటి పేరు కూడా పోవాలి కదా. మనం అలా చెయ్యట్లేదు, ఆ ఇంటి పేరునే కొనసాగిస్తున్నాం. ఆబ్దికం పెట్టేటప్పుడు విన్నారా? పెట్టే వాళ్ళ తండ్రి, వాళ్ళ తాతవి, వాళ్ళ ముత్తాతవి, అన్నదమ్ములుంటే అన్నదమ్ములవి, చనిపోయిన వాళ్ళందరి పేర్లు చదువుతారు. అంటే దాని అర్థం వాళ్ళందరూ వచ్చి అక్కడ కూర్చుంటారు అని కాదు. వాళ్ళందరూ ఉన్నట్టుగా తలుచుకొని మనకి ఈ కుటుంబంలో జన్మ కలిగినందుకు కృతజ్ఞత తెలియజేయడం అది. అలా మనం వదిలేస్తే రేపు మన పిల్లలు కూడా వదిలేస్తారు. మనం గుర్తుంటామా? సంవత్సరానికి ఒక్కసారి ఆబ్దికం పెట్టడానికే గుర్తుండట్లేదు, ఇక తండ్రులు తాతలు గుర్తుంటారా? మన పెద్దలకు మనం ఇచ్చే గౌరవం అంతే. వారు ప్రతి సంవత్సరం మన ఇంటికి వచ్చి తింటారని కాదు, వాళ్ళ పేరు చెప్పి 10 మందికి పెడితే వాళ్ళు సంతుష్టిగా తింటే ఆ పుణ్యఫలం వాళ్ళకు అందుతుందని. వాళ్ళు అక్కడ లేరు కనుక అది తిరిగి మన దగ్గరికే వస్తుంది. ఆ పుణ్యం మనదే. పెద్దల్ని గౌరవించడం వలన వచ్చే పుణ్యఫలం అది అంది శారదమ్మ. బాగానే మాట్లాడుతున్నావు. ఇప్పుడు మీ ఇంట్లో జరిగిన దొంగతనం గురించి చెప్పు. గుడికి వచ్చారు ముందు రోజు అన్నారు. గుడిని కాపాడుకున్నాడు ఆయన అంటున్నారు. గుడిని కాపాడుకున్న ఆయనకు రోజు పూజ చేసే వాళ్ళ ఇల్లుని ఎందుకు కాపాడలేదు అన్నాడు పరందామయ్య. పూజిస్తే ఆపదలు మరణాలు ఉండవు అంటే ఈ కాలగమనం నడిచేది ఎలాగా? అప్పుడు అందరూ పూజిస్తూ ఏ కష్టం లేకుండా మరణాలు లేకుండా పాపాలు చేసేసి దేవుడిని పూజించేస్తూ ఉంటారు. మనం చేసుకున్న కర్మఫలం అనుభవించి తీరాలి. ఏ జన్మలోనో ఎవరికో ఏదో దూరం చేశాను, అందుకే నా నుండి నా భర్తను దూరం చేశాడు. పోయిన సామాన్లు కొన్ని నా చిన్ననాటి జ్ఞాపకాలు, అవి నా నుండి దూరమయ్యాయి. భక్తితో పూజిస్తే మన కర్మఫలం అయినా ఇలాంటి వాటిని తట్టుకునే శక్తి వస్తుంది అంది శారదమ్మ. తాతయ్య గారు, భోజనాల వేళ అయింది, భోజనం చేద్దురు కానీ రండి అంది పార్వతి. మీ అమ్మతో మాట్లాడుతుంటే టైం తెలియట్లేదమ్మా. ఇంకొక ప్రశ్న ఉంది, అది అడిగేశాక భోజనానికి వస్తాను అన్నాడు. నిజంగానే దేవుడొచ్చి మీ ముందు కూర్చుని ప్రసాదం మీరు పెట్టినవి తినేస్తే, మీరు అంటే నా ఉద్దేశం నువ్వు ఒక్కదానివి అని కాదు, ఈ ప్రపంచంలో అందరూ దేవుణ్ణి కొలుస్తున్నారు కదా, ఆయన కోసం రకరకాల ప్రసాదాలు చేస్తారు. ఆయన పెట్టింది పెట్టినట్టు వచ్చి తినేస్తుంటే ఏం చేస్తారు? ఆయన తినరని నమ్మకంతోటే కదా మీ ఇష్టాలన్నీ దేవుడికి ఇష్టమని రకరకాలు చేసుకుని తింటున్నారు అన్నాడు పరందామయ్య. భక్తి అనేది ఒక నమ్మకం, ఒక బలం, పాపభీతి. పూజిస్తున్నాం కనుక ఆయన మనకు తోడుంటాడనే నమ్మకం. ఆ నమ్మకమే మన బలం. పొరపాటు చేస్తే, తప్పు చేస్తే శిక్షిస్తాడేమోననే భయం. ఆ భయం మనతో తప్పు చేయకుండా ఉంటుంది. ఇక ప్రసాదాలంటారా, ఆయన తినడని తెలిసినా సమర్పించి అది మనం ప్రసాదంగా స్వీకరిస్తున్నాం. ఆ ప్రసాదాన్ని 10 మందికి పంచుతున్నాం అంటే మన భక్తి అందరికీ పంచుతున్నాం. ఇప్పుడు ఈశ్వరుడికి అభిషేకం చేస్తున్నాం. పాలు, పెరుగు, పళ్ళ రసాలు ఇలా అవన్నీ వ్యర్థంగా పోతున్నాయనే కదా అర్థం.
అలా పోతున్నాయని తెలిసి మనం మానకుండా అభిషేకాలు చేయించుకుంటున్నామే, నిజంగా దేవుడు వచ్చి తింటే మాత్రం ఎందుకు పెట్టము? ఇప్పుడు దేవుడు ఉన్నాడో లేదో తెలియకుండానే మనం ఇన్ని చేసి పెడుతుంటే, నిజంగా మనకు వరాలిచ్చే దేవుడు మన ముందు కూర్చొని తింటుంటే, ఆయన కడుపు నిండా పెట్టి మన కష్టాలు చెప్పుకుంటూ కూర్చోము ఆయన దగ్గర. ఇలా అయితే అని అలా అయితే అని నిందించడం కోసం మార్గాలు వెతుక్కోకూడదు. మనల్ని ముందుకు నడిపించటానికి మనం వెనుకున్న బలం దైవం అంటే అది అంతవరకే చూడాలి. అడుగడుగునా ప్రశ్నలు ఉద్భవిస్తూ పోతుంటే సమాధానాలు వెతుక్కోవడంలోనే జీవితం సమాప్తం అయిపోతుంది అంది శారదమ్మ. అమ్మా శారదా, నాలో ఉన్న ప్రశ్నలన్నిటికీ సమాధానాలు దొరికాయి. నేను ఇన్నాళ్ళు ఎంత మూర్ఖంగా వితండవాదం చేస్తూ కాలం వెళ్ళబుచ్చాను అని తలుచుకుంటుంటే నా మీద నాకే జాలేస్తుంది. పార్వతి, తాతయ్య గారు వెళ్దాం వస్తారా అంటే, ఈ దొంగతనాలు కథలు విని మిమ్మల్ని ఎద్దేవా చేద్దామని వచ్చాను. మీరు భక్తి అనే ముసుగును కప్పుకొని నూతిలో కప్పల్లా బతుకుతున్నారు అని చెప్పాలనుకున్నాను. నేను ప్రశ్నలతో అటుపక్కకి వాళ్ళని మాట్లాడనివ్వకుండా, నా ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వకుండా చేసి ఆనందించాను. ఆ నూతిలో కప్పని నేనేనని అర్థమైంది. నాకు తెలిసిందే జ్ఞానం అనుకున్నాను. నీతో మాట్లాడి ఈ కొద్దిసేపట్లోనే ఎంతో తెలుసుకున్నాను తల్లి అన్నాడు పరందామయ్య. అలా అనకండి మామయ్య గారు, నాదేముంది, ఏదో నాకు తెలిసిన 4 ముక్కలు మీకు చెప్పానంతే. పుట్టినప్పటి నుండి నేను చూసింది నడిచింది అంతా ఇదే మార్గం. పుట్టింట్లోనూ ఇదే, అత్తింట్లోనూ ఇదే. దాంతో నాకు దీనిలో ఉన్న సుగుణాలన్నీ కనిపిస్తాయి. ఇన్నాళ్ల నుండి పూజిస్తున్నాము, ఫలితం ఏముంది అనుకునేవాళ్ళు లేకపోలేదు. పరీక్ష రాసిన వెంటనే పాస్ అయ్యారు, ఫెయిల్ అయ్యారు చెప్పరు కదా. అలాగే ఏదైనా మన జీవితంలో మనం పాస్ అయ్యామో ఫెయిల్ అయ్యామో మన మనసుకు మనం చెప్పుకుంటే చాలు. మిగిలినది ఆ దైవం నిర్ణయిస్తాడు. అది మనకు ఈ జన్మలోనో వచ్చే జన్మలోనో ఆ పుణ్యాన్ని అనుభవిస్తాం అంది శారదమ్మ. నా ఆయుష్ కూడా పోసుకుని నిండా 100 ఏళ్ళు జీవించు శారదమ్మ. ఇప్పుడే ఇంత ముసలాడు, ఇంకేం ఆయుష్ ఉంది అనుకుంటున్నావా? ఉంటుంది. ఎందుకంటే పాపి చిరాయువు అన్నారు కదా. నా ప్రశ్నలతో అందరినీ విసిగిస్తూ నేను హ్యాపీగా బ్రతికేస్తున్నాను. పైకి నాతో నవ్వుతూ మాట్లాడుతున్న మనసులో నన్ను ఎంత ఏసరించుకుంటారో నాకు తెలుసు. కానీ అది నా గొప్ప అనుకున్నాను అన్నాడు. చాలా ఆలస్యం అయిపోయింది, రండి వడ్డం చేస్తాను. మీ మాటలకు ఎదురు చెప్పాలనో మిమ్మల్ని అగౌరవపరచాలనో నేను ఇదంతా మాట్లాడలేదు. మీరు అడుగుతున్న ప్రశ్నలకు నేనైతే ఎలా ఆలోచిస్తానో అదే మీకు చెప్పాను. పొగరగా మాట్లాడింది అనుకోకండి. ఇప్పుడు నేను చెప్పినవన్నీ నేను పెరిగిన వాతావరణంలో నాకు ఏర్పడిన అభిప్రాయాలు. రండి అంటూ లోపలికి వెళ్ళింది శారదమ్మ. సోమేష్, శంకర్, పరందామయ్య ముగ్గురు భోజనాలు అయ్యాయి. మళ్ళీ వచ్చి కుర్చీలో పడుకున్నాడు పరందామయ్య. అప్పుడే అక్కడికి వచ్చిన శంకర్ని చూస్తూ, శంకరా, సాయంకాలం వెళ్ళిపోవాలా మనం? ఇంకొక రోజు ఉండి వెళ్దాం. ఇన్నాళ్ళు నా మనసుకు పట్టిన మబ్బులన్నీ విడిపోయి స్వచ్ఛంగా ఉంది నా మనసు. ఇంకా ఏవో కొన్ని మంచి మాటలు వినాలని ఉందిరా అన్నాడు. నువ్వు ఉందాము అంటే అలాగే ఉందాం తాతయ్య. నువ్వు పార్వతి రేపు రండి. నేను రేపొద్దుట ఆఫీస్కి వెళ్ళాలి కదా. నేను సాయంకాలం బయలుదేరి వెళ్ళిపోతాను. మీరిద్దరూ తీరిగ్గా రేపు సాయంకాలం రండి అన్నాడు శంకర్. వాళ్ళు ఏమనుకుంటారో అనిపిస్తోంది, కానీ ఈరోజు ఉంటానురా, రేపు వస్తాను. అమ్మా పార్వతి, వాడు ఈరోజే వెళ్దామంటున్నాడు. మనిద్దరం రేపు ఉదయం వెళ్దామా? నీకు ఒక రోజు ఉన్నట్టుంటుంది. నాకు ఎందుకో ఈ గుడిలోనే ఉండాలనిపిస్తోంది ఈరోజు. రేపు ఉదయమే వెళ్ళిపోదాం అన్నాడు పరందామయ్య. అలాగే తాతయ్య గారు, మీరన్నట్టుగానే మనిద్దరం రేపు వెళ్దాంలేండి అంది పార్వతి. పంతులు గారు, దొంగలు దొరికేశారట అంటూ వచ్చాడు ఒక అతను. ఇక్కడతో ఈ భాగం అయ్యింది. ఇంకో భాగంతో మళ్ళీ కలుద్దాం. ఈ కథ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.